మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక నిరంజన్ మనసంతా గాలిలో తేలుతోంది. వెన్నెల తన పక్కింటికే వచ్చిందన్న ఆనందంలో అడుగులు కూడా సరిగా పడటం లేదు. సాయంత్రం అవుతుండగా నిరంజన్ తన మేడ మీదకు వెళ్ళాడు. వెన్నెల వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న మల్లె చెట్టు కొమ్మలు నిరంజన్ వాళ్ళ మేడ వైపుకి వాలి ఉన్నాయి. గాలి వీచినప్పుడల్లా తెల్లని మల్లెపూలు నిరంజన్ మేడ మీద రాలుతున్నాయి. నిరంజన్ ఆ పూలను ఒక్కొక్కటిగా ఏరి ఒక కాగితం మీద వెన్నెల అని రాసి అందులో చుట్టాడు. అప్పుడే వెన్నెల పుస్తకాలు పట్టుకుని తన మేడ మీదకు వచ్చింది. నిరంజన్ కంగారుగా ఆ పూల పొట్లాన్ని పిట్టుగోడ మీద పెట్టాడు. వెన్నెల, ఇవి మీ ఇంటి పూలే, నా వైపు పడ్డాయి, తీసుకో అన్నాడు. వెన్నెల ఆ పొట్లం విప్పి అందులో తన పేరు చూడగానే ముఖం ఎర్రబడింది. బాగున్నాయి, థ్యాంక్స్ అంది వెన్నెల సిగ్గుపడుతూ. వెన్నెల, నాకో డౌట్, ఈ లెక్కల సార్ చెప్పిన థీరమ్స్ అస్సలు అర్థం కావడం లేదు, కాస్త చెప్తావా అని అడిగాడు నిరంజన్. వెన్నెల నవ్వుతూ, అవతలి నుంచి చూస్తే అర్థం కాదు, ఇటు చూడు అంటూ గోడ దగ్గరకు వచ్చి నిరంజన్కి లెక్కలు వివరిస్తోంది. నిరంజన్ పుస్తకం వంక చూస్తున్నట్లు నటిస్తూ వెన్నెల కళ్ళల్లోని మెరుపునే చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఉన్న తన మేడ మీద నుంచి వరం అరిచింది. ఒరే నిరంజన్, పగటి చందమామ పాఠాలు బాగానే చెప్తోంది కదా, కనీసం ఈ రోజైనా హోంవర్క్ పూర్తి చేయరా అని. వెన్నెల నవ్వేగా, నిరంజన్ నువ్వు ఆపవే వరం అని ముఖం తిప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కలిసి స్కూల్కి బయలుదేరారు. మధ్యదారిలో అకస్మాత్తుగా వెన్నెల సైకిల్ ఆగిపోయింది. ఏమైంది వెన్నెల అని అడిగాడు నిరంజన్. చైన్ ఊడిపోయినట్టుంది అంది వెన్నెల. నువ్వు పక్కకు జరుగు, నేను ఉన్నాను కదా అని నిరంజన్ సైకిల్ దిగి హీరోలా బిల్డప్ ఇచ్చాడు. చైన్ ఎక్కించే ప్రయత్నంలో చేతుల నిండా గ్రీజు అంటుకుంది. చైన్ ఎక్కడం సంగతి దేవుడెరుగు, కానీ నిరంజన్ ముఖం మీద కూడా అక్కడక్కడ నల్లటి గ్రీజు మరకలు పడ్డాయి. అది చూసి వెన్నెల కిలకిలా నవ్వేసింది. వరం తన సైకిల్ ఆపి, పెద్ద మెకానిక్ వచ్చాడు. వెన్నెల, వీడు సైకిల్ బాగు చేయడం కాదు కానీ ముఖానికి మేకప్ వేసుకున్నాడు చూడు అని ఆట పట్టించింది. వెన్నెల తన బ్యాగులో నుంచి ఒక కర్చీఫ్ తీసి నిరంజన్కి ఇస్తూ, ముందు ముఖం తుడుచుకోండి, ఆ తర్వాత మెకానిక్ పని చేద్దురుగాని అంది. ఆ కర్చీఫ్ అందుకోగానే నిరంజన్కి ఏదో తెలియని లోకంలోకి వెళ్ళినట్లు అనిపించింది. మధ్యాహ్నం ఇంటర్వెల్ టైం. నిరంజన్ తన క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్లోకి దిగాడు. కారిడార్లో వరం వెన్నెల నిలబడి ఉండడం చూసి నిరంజన్కి పూనకం వచ్చింది. ఈరోజు ఎలాగైనా వెన్నెల ముందు ఒక 6 కొట్టి హీరో అవ్వాలి అని ఫిక్స్ అయ్యాడు. వరం వెన్నెలతో అంది, చూడు వెన్నెల, వీడిప్పుడు ఆకాశానికి బంతిని పంపిస్తాడు చూడు. నిరంజన్ గాల్లోకి బ్యాట్ తిప్పి వెన్నెల వైపు ఒక స్టైలిష్ లుక్ ఇచ్చాడు. బౌలర్ బంతి విసిరాడు. నిరంజన్ కళ్ళు మూసుకుని గట్టిగా ఊపాడు. టక్ అని శబ్దం వచ్చింది. బంతి వెనక్కు వెళ్ళి వికెట్లను పడగొట్టింది. నిరంజన్ క్లీన్ బౌల్డ్. గ్రౌండ్లో పిల్లలంతా నవ్వుతుంటే వరం చప్పట్లు కొడుతూ, సెంచరీ కొట్టేశావురా నిరంజన్ అని గట్టిగా అరిచింది. వెన్నెల మాత్రం నిరంజన్ పడుతున్న అవస్థను చూసి చిన్నగా నవ్వుతూ తలదించుకుంది. నిరంజన్ నెమ్మదిగా బ్యాట్ పట్టుకుని, గాలి సరిగ్గా లేదు వెన్నెల, లేకపోతే ఆ బంతి ఊరి బయట పడేది అని కవర్ చేసుకున్నాడు. స్కూల్ అయిపోయి ముగ్గురు ఇంటికి వెళ్తుంటే సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ నవ్వుకుంటూ సాగుతున్న ఆ ముగ్గురి స్నేహం వెనుక నిరంజన్ వెన్నెల మధ్య ఒక స్వచ్ఛమైన ప్రేమ మొగ్గ తొడుకుతోంది. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.